Hi friends, welcome to Global Media. మనం ఇందువరకు డిజైనింగ్ కోర్సులో HTML సంబంధించిన ట్యూటోరియల్ సంబంధించిన వీడియోస్ చూస్తున్నాము. సో ఈ వీడియోలో మనం HTML లో టేబుల్స్ అనేవి వాటి గురించి తెలుసుకుందాము. ఈ టేబుల్స్ అనేవి HTML లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ CSS అనేది బాగా రాకముందు బాగా ఇంప్లిమెంట్ అవ్వకముందు ఈ టేబుల్స్ ద్వారానే వెబ్సైట్స్ అనే వాటిని డిజైన్ చేసేవాళ్ళం. సో ఈ రోజు మనం కూడా టేబుల్స్ని ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. సో టేబుల్స్ కోసం నేను ఒక డమ్మీ డేటా మీకు డిస్ప్లే చూపిస్తున్నాను. సో ఈ విధంగా టేబుల్స్ని సెట్ చేస్తాము అని చెప్పడానికి. బేసిక్గా ఈ వీడియోలో మనం ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం వెబ్ పేజీలో. సో దీనికోసం నేను ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేసి క్రియేట్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ మనకి టేబుల్స్ని యూజ్ చేయాలి అంటే మనకు కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి టేబుల్స్ గురించి. సో టేబుల్స్ మనకి పక్కన కనిపించినటువంటి ఈ ఇమేజ్లో కనిపించినటువంటి దాంట్లో టేబుల్స్ మనకు వచ్చేసి ఏంటంటే సెల్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి బాక్స్ అనేది ఒక సెల్ అంటాము. తర్వాత ఇలా మీకు నిలువుగా కనిపించే వాటిని అంటే రోస్ అంటాము. ఇట్లా అడ్డం కనిపించే వాటిని కాలమ్స్ అని అంటారు. సో మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో బాడీ ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేయాలి, క్రియేట్ చేయాలి. సో టేబుల్ని క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ అనేటువంటి ఒక ట్యాగ్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ దీంట్లో నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. సో టేబుల్ దీని లోపల నేను ఒక టీఆర్ అనేటువంటి ఒక ట్యాగ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఈ టీఆర్ అనేటువంటి ట్యాగ్ ఏంటి అంటే టేబుల్ యొక్క రో అనమాట. అంటే ఒక రోని మనం ఇన్సర్ట్ చేయాలంటే టీఆర్ అనేటువంటి ట్యాగ్ని కంపల్సరీగా మనం రాయాలి. టీఆర్ని టేబుల్ రో. సో దీని తర్వాత టీఈ చూసారా టీడీ. సో ఇక్కడ నేను ఒక మనం ఏదైతే కంటెంట్ రాయాలంటే డిస్ప్లే అవ్వాలనుకుంటామో సో దాని ఒకటి ఇది మనం రాయాలి. సో టీడీ. సో ఇక్కడ నేను స్టూడెంట్ కోర్సు ఈ విధంగా నేను రాశాను. సో రాసి నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. tables1.html. ఓకే, సో దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఈ ఫైల్ ఏంటంటే మనం ఇప్పుడు రాసిన కోడ్ ఇలా గమనిస్తుంది. సో మరి దీన్ని ఎలా ఇంకా ఫుల్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టీఆర్ వరకు కాపీ చేసుకొని ఇంకొక టీఆర్ రాస్తాను. నేను టీఆర్ ఇంకొక రోడ్ నేను క్రియేట్ చేస్తున్నాను. టీడీ. సో ఈ టీడీ ఏంటంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ ఇచ్చాను. దీని తర్వాత ఇంకొక టీడీ. సో ఒక స్టూడెంట్ నేమ్ ఉంది. సో నేను రాజు ఇస్తున్నాను, క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ కోర్స్ నేమ్ ఉంది. సో వెబ్ డిజైనింగ్ అని ఇస్తున్నాను. సో నేను దీన్ని సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసారా సో అలైన్మెంట్ అయితే వచ్చింది, బట్ మనకి ఏం కనిపించట్లేదు. సో టేబుల్ ఫార్మాట్ రావట్లేదు. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే టేబుల్ లోపల నేను ఒక ఆర్టికల్ యూజ్ చేస్తాను. సో బోర్డర్ అనేటువంటి ఒక ఆర్టికల్ నేను యూజ్ చేస్తాను. సో బోర్డర్ 1 అని ఇచ్చాను. సో 1 ఇచ్చిన ఆటోమేటిక్గా టేబుల్ ఫార్మాట్ అనేది వస్తుంది చేసింది. సో ఇప్పుడు మనం ఇంకొక నేమ్ కూడా సెర్చ్ చేద్దాం. చుట్టూ రాజు రాణి. సో ఇది వచ్చేసి గ్రాఫిక్ డిజైన్ ఇచ్చాను. సో చూడండి. సో డీటెయిల్. సో ఒకవేళ మీ దానికి టీడీస్ కానీ టీఆర్ కానీ ఎక్కడన్నా బ్రేక్ అయితే ఏమవుతుంది దాని గురించి మనం చూద్దాము. సో నేను ఇక్కడ తీసేస్తున్నాను, క్లోజ్ చేశాను. చూడండి. సో ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లం ఉండదు, కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ప్రాబ్లం అవుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఏమి డిస్ప్లే చూపిస్తే ప్రాబ్లం లేదు. సో ఈ టీడీని క్లోజ్
చేయడం చూద్దాం. ఏం జరుగుతుందో. ఈటీడీ సేవ్. సో ఏం ప్రాబ్లం ఏం లేదు. సరే, సో ఈ విధంగా మనం టేబుల్స్ అనేది ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాదాపు మనం ఏంటంటే అట్రిబ్యూట్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఈ మోడల్ అనేది కానీ లేకపోతే బట్టి కూడా ఏంటంటే అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఇంకా మంచిగా మనం చేయొచ్చు. సో మనం ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో మనం స్టీమర్ ద్వారా లేఅవుట్స్ ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి తెలుసుకుందాము. సో అందులో మీకు మరిన్ని అట్రిబ్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సాధారణంగా మనకి ఏంటంటే వెబ్సైట్స్ వచ్చేసి స్టీమర్ ద్వారా చేసుకునే టేబుల్స్ చేసేది ఏంటంటే సో సింగిల్ కాలమ్ లేఅవుట్, డబుల్ కాలమ్ లేఅవుట్, సో త్రీ కాలమ్ లేఅవుట్ అని చెప్పి 3 రకాలైనటువంటి లేఅవుట్స్ మనం HTML వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది టేబుల్స్ యూస్ చేసుకొని. సో వాటిని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి నెక్స్ట్ లెసన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.